గేమ్ చేంజర్ సినిమాకు అదనపు షో ఉండదని, టికెట్ రేట్లను పెంచేది లేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి 2 వారాలు కూడా తిరగక ముందే ఓసరి వెళ్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని ఆయన ట్వీట్ చేశారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలయ్యాయని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా అని నిలదీశారు. అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోస్ కి అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే అన్నారు హరీష్ రావు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రిపై, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతామని హరీష్ రావు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, మొన్న పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా పెద్ద ఎత్తున తూకులాట కావడం, అక్కడ ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో రేవతి అనేటువంటి మహిళ చనిపోవడం, తర్వాత వాళ్ళ కొడుకు కూడా సీరియస్ అయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అది ఇష్యూగా మారినటువంటి సందర్భం ఉంది. అయితే అదే సందర్భంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నారు, ఏదైతే ఇట్లాంటి ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఎట్లా పరిస్థితులు అనుమతించవు, ఖచ్చితంగా ఇదే లాస్ట్ సినిమా, భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇచ్చేది లేదని కూడా చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు రేవతికి అందరు కూడా నివాళులర్పించారు. ఎంతో కొంత అమౌంట్ అల్లు అర్జున్ సైడ్ నుంచి కానీ సినిమా యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా అసెంబ్లీ వేదిక కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, అల్లు అర్జున్ తీరు తప్పుపట్టారు, అదేవిధంగా సినిమా తీరు కూడా తప్పుపడుతూ ఇక్కడ నుంచి గేమ్ షోలు ఉండవు అన్నటువంటి విషయం మీద ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ప్రజెంట్ ఈ మొత్తం ఎపిసోడ్ ని మొత్తం కూడా గేమ్ చేంజర్ కూడా ఇప్పుడు అదే రకంగా మరోసారి అనుమతించినటువంటి పరిస్థితి మనం చూసాం. గేమ్ చేంజర్ సినిమా వాళ్ళు రిలీజ్ అయిన నేపథ్యంలో అదనపు షో ఉండదని చెప్పి ఆనాడు మళ్ళీ 2 వారాలు తిరగక ముందుకే మళ్ళీ ఎట్లా అనుమతిస్తారు, యూటర్న్ ఎలా తీసుకుంటారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాసేపటి క్రితమే ఆయన ట్వీట్ చేస్తూ ఇక మిగతా సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది అంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 2 వారాల్లో ఎందుకు ఇట్లాంటి ఉత్తరవెల్లి సిగ్గుపడేలాగా నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా టికెట్ రేటు పెంచేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి ఆయన ఎందుకు ఆయనతో పాటు మంత్రి కూడా ఈ రకంగా మాట్లాడి కొద్ది కాలంలోనే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం, ఆయన మాటలకు నీటి ముటలు అయినట్టు కూడా ఆయన విమర్శించినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మనం చూసానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇది పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే ఐకాన్ స్టార్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప తర్వాత పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. దాని తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దాని తర్వాత ఆయన సారి చెప్పి ఇవన్నీ అయినా కూడా ఈ మొత్తం ఎపిసోడ్ చాలా మంది తప్పుపట్టిన నేపథ్యంలో ఇక్కడి నుంచి అట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాత్రిపూట కానీ ఎర్లీ మార్నింగ్ షోలు కూడా ఇవన్నీ బంద్ చేయాలి. ఈ అదనపు టికెట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కఠినంగానే ఉంటాం, టికెట్ రేటు కూడా పెంచేది లేదు. ఇట్లాంటి అన్ని అంశాలు కూడా ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఇట్లాంటి అంశం మీద ఎందుకు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారంటూ కూడా బీఆర్ఎస్ లో చాలా కీలకమైనటువంటి నేత, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అదనపు షోల విషయంలో కానీ, ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సంబంధించినటువంటి దాని కానీ మోరల్ గా తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఇట్లా ఈ రకమైనటువంటి వ్యవహారం ఎప్పుడు కూడా మంచిది కాదు అంటూ కూడా చెప్పారు. ఎందుకంటే అసెంబ్లీలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి యూటర్న్ చేయడం అంటే ఈ సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ కూడా పెడతాం భవిష్యత్తులో అని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు హరీష్ రావు. ఖచ్చితంగా ఇవి అసెంబ్లీని కూడా దారి మళ్లించే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన మాటలకు ఈ రకంగా సూచనలు పోవడం అనేది ఎంతో కరెక్ట్ అంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యలు చెప్తున్నాయి. దీనిపై ఇంకెవరైనా వేరే ప్రభుత్వం నుంచి మంత్రులు కానీ ఎవరైనా స్పందించే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజెంట్ బయట ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఖచ్చితంగా మీడియా వాళ్ళు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది, లేదంటే ఆయన స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 వారాలు కూడా కాలేదు. ఈ 2 వారాల పరిధిలోనే పుష్ప 2 తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించారు. సినిమా క్రిటిక్స్ కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినట్టు అందరూ కూడా గమనించారు.
దాని తర్వాత ఇక నుంచి ఉండవు, ఇక ఈ జెనెటిక్ షోలు ఉండవు, ఈ ప్రతిష్టలాట ఉండదు అనేటువంటి అందరు కూడా భావించారు. కానీ ఈ గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ హీరోగా ఉన్నారు. ఆయన స్వయాన యూపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అన్న కొడుకు అవుతారు. అదేవిధంగా మెగా స్టార్ చిరంజీవి తనయుడు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఏపీలో ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని ఇక్కడ కూడా క్యాచ్ చేయాలనుకొని దిల్ రాజు దానికి సంబంధించినటువంటి నిర్మాత ఉన్నారు. అయితే రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు, సీఎం కలిశారు. ఆయన ఆల్రెడీ చైర్మన్ గా కూడా ఉన్నారు. కనుక ఈ నేపథ్యంలో ఇక ఉండదు మరోసారి పుష్ప 2 తర్వాత అనుకున్న నేపథ్యంలో ఒక స్వయాన దిల్ రాజు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండడం, అదేవిధంగా రామ్ చరణ్ హీరోగా ఉండడం, పవన్ కళ్యాణ్ సొంత ఇట్లా ఉండడం వల్ల ఫ్యామిలీలో ఖచ్చితంగా ఇక్కడ అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఆయన మాట మార్చాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. తప్పని పరిస్థితి ఇలాంటి పరిస్థితి రావడం పట్ల ఖచ్చితంగా అందరూ కూడా మరోరకంగా భావించే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని రేవంత్ రెడ్డి గాని ఖచ్చితంగా ఇవాళ రేపట్లో దీని మీద ఏదో రకంగా మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం ఏదాకా రియాక్ట్ అవుతారనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.